వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ కుర్రాడు చేసిన పనికి ముక్క ముక్కలుగా నరకాలి. నరికి మార్కెట్ దాటి వెళ్దామనే. ఏంటయ్యా మా చోటుకొచ్చి నరికేస్తాను పొడి చేస్తానంటారు? ఏంటి గొడవ? ఏం కావాలి? పోకరి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మా ఊరు పిల్లతో సరసాలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు. చూస్తూ ఊరుకుంటావు మేము? మా వాడు ఆ టైపు కాదే. ఏ సత్య ఏంటి? వీళ్ళెవరో నాకు తెలియదన్నా, అబద్ధాలు చెప్తున్నారన్నా. ఆ పిల్ల ఎక్కడ? అదిగో అక్కడ ఉంది. పిల్లవరా ఆ పిల్లని. రా మార్కెట్ లో గొడవద్దు, బయటికి రా బయటికి రా. ఇట్రా. చూడమ్మా బాగా చూసి చెప్పు, వీడేనా? ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు, ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసుకున్నాడు, శుభలేఖలు కూడా అందరికీ పనిచేశాడు. నువ్వు ఇట్లా గమ్మునున్నావు అనుకో, వీడి జీవితం నాశనం అయిపోద్ది. చెప్పు, బెల్లం కట్టరాలో ఉంటావేంటి? ఉండవయ్యా. రే ఏంట్రా సత్య? రే ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మా తమ్ముడు తిరుగుతున్నావు? రే నువ్వు ఊరుకోరా. ఇప్పుడు తెలిసిందా? తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంట్రా? ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు, వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు, ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని చేస్తారు. తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి. పోండా. చెప్తారా? జయము నిశ్చయమురా భయము లేదురా. బుజ్జిబాబు, ఒరే 40 సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందిరా. నాకెంత సంతోషంగా ఉందో. రే అరగుండు అప్పన్న, రాజు వేషం వేసుకొచ్చి ఖర్చుకుంటున్నావే. కత్తి గుచ్చుకోకూడని చోట కసుక్కును గుచ్చుకుంటే నేను పైకి పోవడం, నువ్వు లోపలికి వెళ్ళడం ఖాయం. ఒరే నా మీద నీకు ప్రేమే లేదట్రా? ప్రేమ పాశం ఏది లేదురా. అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డలకు అయ్యలు, ఉంగరాలు, చైన్స్, జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు. కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడు పోని పాతగుడ్డలు, విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు. అబ్బే, ఇటువంటి బట్టబుర్ర రాజాని నేను ఏ చిరతలోనూ చూడలేదు. కళ్ళజోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి. బట్టబుర్ర మూసేరా నాయన, మూసే. నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా, అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్ కి అలాంటివే 4 డ్రెస్సులు కల్చరల్స్ కావాలట. అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకో. ఒరే పని పాట లేకుండా ఇలా ఊరంట తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా. ఎలా ఉంది మన సూపర్ ఐడియా? పుచ్చకాయ బుర్రలో ఇటువంటి ఓ సూపర్ ఐడియానా? నాయనా బేటా డబ్బులు ఇచ్చేయి. ఆగరా అక్కడే. ఏమైంది? చేపల మార్కెట్ వైపు వెళ్ళొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీతో నాకు పెద్ద గొడవ అయిపోయిందిరా. నేను నీకేం గొడవ తేలేదే. ఏరా నువ్వు మార్కెట్ లో ఒకరిని చంపవాలా? ఓ అదా, అదో అమ్మాయి లైఫ్ మ్యాటర్. బతిమాలితే ఎవరు నిజం చెప్పరు, 2 పీకితేనే చెప్తారు. ఏంట్రా ఏంటి ఊరి గొడవలోనే తెస్తున్నావు? నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు. రేషన్ షాప్ లో పని పిచ్చా, వాడి దగ్గర న్యాయం అంటూ అది వదిలిపెట్టి వచ్చావు. తప్పు చేశారు, నిలదీశాను, పనులు తీసేశారు. ఇంకోటి దగ్గర చేతులు కట్టుకొని పనిచేయడం కంటే చేపలు సంపాదించడం నాకేం తప్ప అనిపించట్లా. చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం ఓ పెద్ద పనా? నీ వల్ల ఈ ఇంట్లో నాకు ప్రశాంతతే పోయిందిరా. అయితే నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చలేదా? నచ్చలేదు. నచ్చలేదా? అవునురా, నచ్చలేదురా. అయితే వెళ్ళిపో, ఇంట్లోంచి వెళ్ళిపో. వీడు కొడుకే కన్న తండ్రి నన్ను ఇల్లు వెళ్ళిపోమంటున్నాడు. నీలాంటి కొరగాని కొడుకులు కన్నందుకు నేను ఊరేసుకు చావాల్సిందేరా. ఇలా చెప్తూనే ఉన్నావు. ఉరేసుకోమంటున్నావా? వచ్చాయి ఉరేసుకోమంటున్నాడు వీడు, నన్ను ఉరేసుకోమంటున్నాడు. ఇవాళ పొద్దు నుంచి మొదలు పెట్టారా? చూడరా
నీ వల్ల ఎప్పుడో ఊరేసుకునేవాడిని, కానీ దేవుడు నాకు రత్నం లాంటి ఇంకో బిడ్డనిచ్చాడు. తలుచుకునే హాయిగా బతుకుతున్నా. నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా. ఏరా నీకు ఇష్టమైతే అప్పుడు ఏదేం చేస్తావా? ఇలా చూడు, నీలాగా పుట్టావా బతికావా చచ్చావా ఉండవు నా వల్ల కాదు. నూరేళ్ళు వద్దులు బాబు. దున్నపోతా నీ తోబుట్టూరా వాడు. ఎంత బుద్ధిగా ఉన్నాడో చూసావా? రేయ్ వాడు ఒక్కడే చాలరా, వాడేరా నా పేరు నిలబెట్టేది. నిలబెడతాడు. వీడిని చూసేనా నేర్చుకోవారా? మారవేట్రా? ముందు నువ్వు మారవయ్యా, నాకు చెప్తున్నా. ఒళ్ళు బలంగా ఉంటుంది. బాగా మేపండి, పుష్టిగా మేపు పెంచండి. చూసేవే వాడు ఎలా మాట్లాడుతున్నాడు. మనిషే కంపరుకుంటే మాటలు కూడా కంపే. వీడు మారనే మారడు. ఇట్లాంటి ప్రెస్సులేసి చంపుతూనే బాబులందరినీ పుడిచి పారేయాలి. ఏ కస్తాడు కాక అన్నబెట్టడానికి పైకి వస్తావుగా, అప్పుడు రా తోసి పారేస్తాను. జాగ్రత్త, చూసి మెల్లగా వెళ్ళండి పాప. ఏంటి తమ్ముడు దోసుకొని వస్తున్నావు? పెట్రోల్ లేదా? అదే లేదండి, పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అవును. ఈ సమయంలో నేను బండి నడిపి వాడిని ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకే ఈ స్ట్రీట్ దాటేదాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని. మంచి తమ్ముడు, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఇంత మంచి కుర్రోడిని నా లైఫ్ లో చూడలేదబ్బా. ఏంట్రా ఇది? ఏమైందిరా వీడికి? ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట. పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట. ఏంటి లవ్ యూ చెప్తే కొడుతున్నారా? రే అవునరా మామ, అదే నేనైతే గొంతు కూరేసుకుని చచ్చుండేవాడిని. రే ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు, నువ్వు మాట్లాడుతున్నావా? మామ కుర్రోళ్ళు ఆత్మహత్యలకి 10 రూపాయలతో పాయిజన్ కొనక్కర్లా. 1 రూపాయితో రోజా పువ్వు కొని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు, గుంపుగా చేరి ఎంత అసహ్యంగా కొడుతున్నారా. రే అదెవరో చూపించు, దానికి నేనెవరో చూపిస్తాను. మామ అక్కడ గుంపు వస్తుంది, అందులో తెలుసు. నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉంది. అదే ఏరా ఉడతల పట్టే మొహంలో ఉంది, అది పోయి నాకేసా. వాళ్ళ సెంటర్ లో మిస్సలాడుతూ వస్తుంది చూడు, పిక్కల డ్రెస్. అదే ఏ అలాంటి ఫిగర్స్ నేను లవ్ చేయకూడదా? అది కాదురా, కొట్టేటప్పుడు ఒకళ్ళని కొట్టపై ఇంకొకరు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది కదా. సరే సరే మీరు ఎక్కడ ఉండండి, ఇప్పుడే వస్తాను. మరియు ఓవరాక్షన్ చేయకే. ఏంటి మార్క్ రేపు మాపు నాకు కాబోయేదేరా. ఓ అలాగా, సరే సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి. సరే సరే రెండ్రా దాకుందా. రండి. లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు. రాదే అశోక్, నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ గుర్రం కాదు, కొంచెం సంధిస్తే నీ మీదే స్వారీ చేసే రేసు గుర్రం. జాగ్రత్త. ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను. నాకే క్లాస్ తీస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ, మీరు శ్రీకాంత్ సిస్టరే కదా? కాదే. కాదా? ఐశ్వర్య రాయ్లా ఉన్నారు, మీ గురించి ఇలా చెప్పొచ్చా? వాడు ఏమన్నాడు? మార్నింగ్ ఇక్కడ వాడు ఫ్రెండా? చెప్పు, నీ ఫ్రెండేనా? వాడిని వదిలేండి యదవా. ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు? ఏదేది ఎలా ఎలా ఉండాలో అది అది అలా అలా ఏమో సూపర్ గా ఉన్నాయి. ఏమండి దానికి వేరే వేరే డైటా లేక ఓవరాల్ గా ఒకే డైటా? నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలుపెట్టి ఏ నా అలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదా? అయ్యో ఛాన్సే లేదండి, మిమ్మల్ని చూడగానే బగ్గులు అంటుకుంది. తను ఎవరమ్మాయో తెలుసా? తెలుసండి, మన బ్రహ్మగారి కూతురే కదా. బ్రహ్మనా? అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతుర్ని కొంచెం కొంచెం ఓవర్ గానే. హలో నేను కనబడుతున్నానా? well, ఇట్స్ ఓకే. పోయిన జన్మలో వేటగాళ్ళ పుట్టావా? ఏ ఏం లేదు, అంబు గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా.
రేయ్ ఏం చెప్పారో నాతో ఏం చెప్పావురా మావా నీ కేసు ఎవరో చూపు దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి నాకే రివర్స్ గేర్ వేస్తున్నావా లేదు మావా నేను ఆ పిల్లని కొడదామనే వెళ్ళాను కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచన చూశాను ఫ్రెండా ఫిగరా అని అందరూ చూసావు మావా ఆ పిల్ల నిన్ను ఓవర్టేక్ చేసిందిరా హలో ఏంటి ఫస్ట్ థింగ్ లోనే ఫోన్ తీసావు ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరూ లేరు అందుకే తీసా ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరా పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు ఉదయానే వస్తారు మేక ఒంటరిగా ఉందా ఇవాళ ఏమైంది ఇతనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో హలో ఏయ్ గాయు నేనే ఏంటి ఫోన్ తీయడానికి ఇంతసేపు నిద్రపోతున్నానబ్బా నిద్రపోతున్నావా ఏయ్ అబద్ధం చెప్తున్నావు కదా జెమిని మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నా ఏ నేను జెమిని మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా ఏ అశోక్ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకేంటి నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసు ఆగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను ఎట్టా వచ్చావు పైపెక్కే వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైపెక్కేం కాలేదు కానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదులు నేను చూసుకుంటా ఓకే ఓకే సీ యూ నువ్వు కోయికో గుడ్ నైట్ బాయ్ ఏమైంది నీళ్ళు నీళ్ళు వలేస్తే దీనికే వలయ్యా అయ్యో అయ్యో గుండె నొప్పిగా ఉంది ఇదిగో తాగు వేగం తాగు అశోక్ ఎవరైనా చూడబోతారు ముందు నువ్వు పోయికో నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది వెళ్ళి చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా ఇవి నుంచి వెళ్ళిపో కూర్చో పెళ్ళికెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు నువ్వేమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఇదేం గెటప్రా మామ ఈ గెటప్ తెలీదా ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏమన్నారు సెటప్ పాడుతా తీయగా చల్లగా పసిపాపలా 2 ఆరెంజ్ జ్యూస్ ఇఫ్ యు డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా స్టూపిడ్ ఇడియట్ నాన్సెన్స్ సారీ వీడి బదులు నేను సారీ చెప్తాను మీరు వెళ్ళండి నానే వెళ్దాం మామ లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా వలేస్తే దీనికే వలయ్యారు ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మా రే అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా బిట్టా బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా రేయ్ ఇలా చూడరా రేయ్ నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది వెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడింకా మారలేదు మావా డైలీ ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పనే లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళ కొట్లో ఉండుండి బాగా పండిపోయావు ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా మహేష్లే కదా మహేషా అటువంటి వాళ్ళు ఎవరూ లేరే ఇది ఎల్బీ నగర్ కదా అవును సెకండ్ స్ట్రీట్ కదా కాదు ఫస్ట్ స్ట్రీట్ ఓ ఫస్ట్ స్ట్రీటా నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరే మిమ్మల్ని చుట్టూ సంతోషంగా ఉందండి నాకు సంతోషం బాబు నేను వస్తానంటే
ఏమైంది బాబు? నీళ్ళు లోపలికి రా. కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్సా? ఓకే ఓకే. సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది, నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా. సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. ఏం చేయాలి? అంటే ఎక్కడ తక్కువాలి? అయ్యో ఎక్కడైనా దాక్కో, నా కూతురు వచ్చింది. నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో త్వరగా దాక్కో. రమ్య, ఇది పాత టికెట్ కదా. హాయ్ రమ్య. ఏ అశోక్ నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ ఏమిటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా. సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ అంటే ఏదైనా పెట్టావా లేదా? బెటర్ బెటర్, ఫుల్ మీల్సే బెటర్. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్. బాయ్. శివా ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా. ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు. నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు. తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి ఏం మాట్లాడుతున్నాడు చూడు. మాధవయ్య, ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18, కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో. వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ 1-2 లెక్కలు మేము చూడగలం. ముందెళ్ళి భోంచే.
లోపల పోరా అన్యాయంగా ఒకరిని నరికేస్తున్నారయ్యా వాడు చచ్చిపోతారయ్యా మాట్లాడుకున్నా ఉంటావా వాళ్ళు ఎట్టకు చంపేస్తారా నువ్వు ఏదైనా అడిగావు అనుకో వాళ్ళు మనం వెంట పడతారు అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవరా నువ్వు కమ్మునుంటరా అందుకని చూస్తూ కూర్చోమంటావా ఈ సంపదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా నా మాట వినండి వదలవయ్యా పోలీసులకైనా చెప్పొస్తానయ్యా వాళ్ళు పోలీసుకు చెప్పొచ్చే నరుగుతున్నారా రే నీ కాళ్ళు పుట్టుకుంటా కొంచెం సేపు గమ్మునుండరా? ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా కాళ్ళ మీద పడతాడు కొడుకు కాళ్ళ మీద తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపాన్ని పోగేస్తున్నావా పోయా సరే చేద్దాం గుణ హలో రే మామా చెప్పమావా చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా బ్లాక్ స్కార్పియో రా బ్లాక్ స్కార్పియో నీ రైట్ కి చూడు చూస్తాను నువ్వు ఇక్కడే ఉంటావు ఎప్పుడు వస్తావు ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తవుతుంది చిన్న స్వామివారు దొరకాలి కదా రామావా ఏంటి మావా ఇంత దూరం ఏంటి మ్యాటర్ టర్కీ బాగున్నావా అవునన్నా మార్కెట్ లో ఒక మర్డర్ చేసావురా అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా దీనికి ఇంత దూరం రావాలా ఏంటి సరే నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను నువ్వేంట్రా మర్డర్ చేస్తున్న వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు సరే ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి